అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఒక ముస్లిం ప్రార్థనా స్థలం దగ్గర నుంచి ప్రార్థన చేసి వచ్చేటటువంటి వాళ్ళు గబక్కన వేరే వర్గానికి సంబంధించి వేరే వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఏదన్నా తప్పుగా మాట్లాడితే కూడా పెద్ద పెద్ద ఇష్యూసే జరిగిపోతాయి. అక్కడ దైవద్రోహం అని దాడులు జరుగుతుంటే పోలీసులు వాళ్ళని కాపాడలేక నానా తిప్పలు పడ్డటువంటి సంఘటనలు అనేక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన కర్మ ఏంటంటే హిందువులకు సంబంధించిన ఆలయాన్ని అకస్మాత్తుగా వక్ఫ్ వచ్చి మాదంటది. తమిళనాడులో జరిగింది, కర్ణాటకలో జరిగింది, ఈవెన్ స్థలాలే కాదు గుళ్ళు కూడా. ఆ మధ్యన చివరికి మహారాష్ట్రలో కూడా చెప్పుకున్నాం కదా, ప్రముఖమైనటువంటి దేవాలయం కూడా సిద్ధివినాయక టెంపుల్ కూడా మాదన్నారని. ఇప్పుడు అట్లాగే మధ్యప్రదేశ్లో వక్ఫ్ బోర్డు తాజాగా హిందువులు అధికంగా ఉండేటటువంటి గ్రామం శివాలయంతో సహా తమదని చెప్పేసి క్లెయిమ్ చేసింది. శివాలయంతో సహా